బ్రో మొత్తానికైతే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఫస్ట్ రివ్యూ మాత్రం వచ్చింది, అది కూడా డైరెక్టర్ సుకుమార్ నుంచి. అసలు ఆయన ఎప్పుడు చూశాడు, ఏం చెప్పాడు సినిమా గురించి? ఆయన ఎప్పుడు చూసారనేది ఎక్కడ చూసారనేది ఎవరికి తెలియదు. ఆయన చిరంజీవి గారు అయితే షో అయితే చూసారంట. ఫైనల్ కాపీ కూడా రెడీ అయింది. ఈ మంత్ 27th అది ఇంకా సెన్సార్కి వెళ్ళబోతుంది సినిమా. సో ఈ లోపు డైరెక్టర్ శంకర్ గారు, దిల్ రాజు గారు వీళ్ళందరూ కొంతమంది ప్రముఖులకి సినిమా అయితే చూపించారు, ఒక 10 మెంబర్స్కి ఏమో. అందులో సుకుమార్ గారు అలాగే చిరంజీవి గారు ఉన్నారు. సో సుకుమార్ గారు చూసింది చక్కగా స్టేజ్ మీద యూఎస్ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారన్నమాట. ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అద్యంతం చాలా బాగా అనిపించింది, అంటే నాకు చాలా ఫ్రెష్ గా అనిపించింది. అలాగే ఇంటర్వెల్ అయితే ఇంకా బ్లాక్ బస్టర్, ఒక మైండ్ బ్లోయింగ్ ఎపిసోడ్ అది. ఇంకా సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి వస్తుందంట, అంటే ఫాదర్ క్యారెక్టర్ ఉంది హీరోకి. సో అది కూడా రామ్ చరణ్ గారు చేస్తున్నారు. సో దాని పేరు అప్పన్న అని తెలుస్తుంది. దాంట్లో అంజలి గారు కూడా ఫ్లాష్ బ్యాక్ లో ఉంటారు, హీరోకి మదర్ గా చేస్తారు ఆవిడ. సో ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే ఇంకా గూస్ బంప్స్ వచ్చేసినాయి అంట. ఎందుకంటే అలాంటి రోల్ ఆల్రెడీ మనం విలేజ్ రోల్ ఆయనకి రంగస్థలంలో చూసాం. సో సుకుమార్ గారికి ఆయన పొటెన్షియల్ ఏంటనేది తెలుసు అనమాట. సో అది చూసి ఆయన చాలా బాగా అనిపించింది, అదే గూస్ బంప్స్ వచ్చినాయి. ఇంకా క్లైమాక్స్ అయితే చెప్పక్కర్లేదు, నేషనల్ అవార్డు పక్కా రామ్ చరణ్ కి. సో అంత ఆకట్టుకునే విధంగా పర్ఫార్మెన్స్ చేశాడు, అంత ఎమోషనల్ చేశాడు క్లైమాక్స్ లో. సో ఖచ్చితంగా ప్రతి ఆడియన్స్ దానికి ఎమోషనల్ అవుతారు అని చెప్పి ఆయన చెప్పారనమాట. అంటే అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు ఇచ్చిన ఒక డైరెక్టరే ఇప్పుడు రామ్ చరణ్ గురించి చెప్పారంటే ఖచ్చితంగా ఈ సినిమా అనేది ఏ లెవెల్ ఉండబోతుందో అందరికి అర్థమవుతుంది. సో మరి పుష్ప 2ని బీట్ చేస్తా అనుకోవచ్చా? అంటే పుష్ప 2 అనేది 2024లోకి వస్తుంది. సో 2025కి వచ్చేసరికి ఆ సినిమా ముందే వస్తుంది కాబట్టి సో దాని తలదన్నే సినిమా ఇంకోటి రావచ్చు, రాకపోవచ్చు. బట్ సుకుమార్ గారు అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయనకు ఏదన్నా క్లియర్ గా చెప్తారు, అంటే ఆయన మనసులో ఒకటి బయటకు ఒకటి చెప్పరనమాట. సో ఆయనకు నచ్చితేనే అది నచ్చిందని చెప్తారు, లేకపోతే బలవంతంగా పేక మీద పెట్టినట్టు నాకు నచ్చింది ఆయన ఏదో ఫోర్స్ఫుల్ గా ఎవరి గురించి చెప్పరు ఆయన. సో ఇంతకు ముందు కూడా రంగస్థలం సినిమా అప్పుడు ఆయన రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి, ఆయన పొటెన్షియల్ గురించి చెప్పారు. అప్పుడు ఎందుకు రాలేదంటే పాన్ ఇండియా అనేది అప్పుడు లేదు. సో అది ఓన్లీ రీజనల్ గా తెలుగు రిలీజ్ అయింది. సో హిందీ కూడా అప్పుడు ఎట్ ఏ టైం రిలీజ్ అయ్యి ఉంటే దానికి అప్పుడే వచ్చేదేమో. సో ఆ టైంలో ఉరి సినిమాకి వచ్చింది మన విక్కీ కౌశల్ గారికి. సో ఇంకా తర్వాత తెలుగు ఫస్ట్ టైం ఇంకా పుష్పకి రావడం. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి రావచ్చేమో చూడాలి. సో మొత్తానికైతే సుకుమార్ రివ్యూ ప్రకారం ఈసారి గేమ్ చేంజర్ సినిమాకి రామ్ చరణ్ కి మాత్రం నేషనల్ అవార్డు పక్కా రాసి పెట్టుకుని అయితే చెప్తున్నాడు.